ధ్యానులకి, యోగులకి, ఆత్మజ్ఞానులు గొప్పవాళ్ళం మనం అందరం. అయినా సాధారణమైనటువంటి విషయాన్ని గురించి ఈ వీడియో ద్వారా నేను మీతో మాట్లాడబోతున్నాను. అదేమిటంటే దోష దృష్టి, దాని ద్వారా కలిగేటువంటి దృష్టి అనేది ఎలా తాకుతుంది. దృష్టి, ఈ దృష్టి ఎలా మానవునికి తాకుతుంది, ప్రసారమవుతుంది అంటే దోష దృష్టి వల్ల కలుగుతుంది. దృష్టి అనేటువంటి పదం మనం సాధారణంగా అందరం ఉపయోగించుకుంటుంటాం. దృష్టి తాకింది, దృష్టి పడింది అంటుంటాం. ఈ దృష్టికి కారణం ఏమంటే దృష్టి. ఆ దృష్టి ఎటువంటిదంటే దోష దృష్టి. మన దృష్టిలో దోషం ఉంది కాబట్టి ఆ దోషం యొక్క ప్రభావమే దృష్టి. ఆ దృష్టి యొక్క ప్రభావమే మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకు దృష్టి ఇచ్చాడు. ఈ దృష్టి రెండు విధాలుగా మనకు పనిచేస్తుంటుంది. అనుకూలంగా పనిచేస్తుంది, ప్రతికూలంగా పనిచేస్తుంది. కొంతమందికి ఈ దోష దృష్టి ఉంటుంది, దృష్టి లోపం ఉంటుంది. దాన్ని మనం నల్లకన్ను అంటాం, లేకపోతే దృష్టి లోపం అంటాం. మరి ఎవరికి ఆ దృష్టి లోపం ఉంది, ఎవరికి ఆ నల్లకన్ను ఉంది, ఎవరి నల్లకన్ను ఆ దృష్టిని ప్రసారం చేస్తుంది అని కనుక్కోవడం కష్టం. కాబట్టి ఈ లోపంలో కలిగేదే దృష్టి. మరి దృష్టి అంటే ఏంటి? సాధారణ దృష్టికి దృష్టి, దోష దృష్టికి సంబంధం ఉన్నటువంటి భేదం. దోష దృష్టితో కలిగేటువంటి దృష్టి వల్ల ప్రభావాలు ఏంటి అంటే నష్టము, కష్టము, దుఃఖము, పీడ, చూసావా, ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. పీడలు కలుగుతుంటాయి అంటాం, అరిష్టం కలుగుతుంది అంటాం. ఇవన్నీ ఈ దృష్టి వల్ల కలుగుతూ ఉంటుంది. దృష్టి లోపం అన్నమాట. కొద్దిమందికి అటువంటి దృష్టి ఉంటుంది. దాని ప్రకారము ఆ వ్యక్తి యొక్క దృష్టి మన పైన పడిందంటే మనకు దృష్టి తగిలింది అంటాం. ఆ దృష్టి యొక్క ప్రభావం, దృష్టి యొక్క ప్రతికూల ప్రభావమే దృష్టి. ఆ దృష్టి యొక్క ప్రభావమే మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ దృష్టి వల్ల దురదృష్టం కలిగింది, దుఃఖం కలిగింది, బాధ కలిగింది, లేదా పీడ కలిగింది, అరిష్టం కలిగింది, దోషం కలిగింది అంటుంటాం. దానికి కారణం ఏమంటే దృష్టి లోపం. దాన్ని నల్లకన్ను అంటాం. అంటే నల్ల మంత్ర విద్యకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నమాట. అది నల్ల మంత్ర విద్య అని ఉంటుంది. బ్లాక్ మంత్రం అంటారు. వీటిని బ్లాక్ మంత్ర విద్య అంటారు. ఆ మంత్ర విద్య వాళ్ళు దీన్ని కనుక్కుంటారు, ఈ దృష్టిని. అదొక భాగం విద్యలో, అది కూడా ఒక భాగం. అంటే ఇప్పుడు మనకు ఆకాశంలో మెరుపులు వస్తూ ఉంటాయి. ఈ మెరుపులు వచ్చినప్పుడు కిరణాలు వస్తాయి. ఆ కిరణాలు ప్రసారమై ఎట్లా వస్తాయో ఆ విధముగా ఈ నల్లకన్ను ఉన్న వాళ్ళ యొక్క దృష్టి అలా ప్రసారమై మన పైన ప్రభావితమవుతుంది. అంటే తదేక దృష్టి, ఏకాగ్రత దృష్టి, తదేకంగా ఒక దృష్టి దురబుద్ధితో, అంటే దురుద్దేశంతో ఎదుటివాని పైన పడినప్పుడు అది మనకు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అది మన చుట్టూ ఒక ప్రతికూల వాతావరణం ఏర్పాటు చేస్తుంది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే నెగిటివ్ ఫోర్సెస్ మన పైన పనిచేస్తుంటాయి. మన దగ్గర పాజిటివ్ ఫోర్సెస్ ఉన్నా కూడా ఆ నెగిటివ్ ఫోర్సెస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకు దృష్టి తగిలింది అంటాం. దానివలన మనకు ఈ దోషాలన్నీ కలిగేది. బాధలు, పీడలు, అరిష్టాలు ఉంటాయి, చూసావా. అవన్నీ దేనివల్ల కలుగుతున్నాయంటే ఈ యొక్క దృష్టియే. తదేక దృష్టి, దుర్బుద్ధి, దురుద్దేశంతో చూసేటువంటి దృష్టి ఏది ఉందో దానివల్ల మనకు ఆ ప్రభావంతో ఆ యొక్క లోపాలు, ఆ యొక్క కష్టాలు, ఇబ్బందులు మనకు జరుగుతూ ఉంటాయి. ప్రతికూల వాతావరణం మన శరీరం చుట్టూ ఏర్పడుతుంది. మన నడకలో కానీ, ప్రవర్తనలో కానీ, బిహేవియర్లో కానీ, జీవన విధానంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ అనేక మార్పులు వస్తాయి ఆ దృష్టి మన పైన పడినప్పుడు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు. దృష్టి అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. ప్రతి ఇంట్లో, ఏమైనా గ్రామీణ ప్రాంతాలలో ఇల్లిటరసీ, నిరక్షరాస్యులలో వాడడం ఈ దృష్టి అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అంత చిన్న విషయము మనకి టీవీ ఛానల్స్ ద్వారా ప్రసారం అవసరమా అనేటువంటి ప్రశ్న వస్తుంది.
మీరు చాలా పొరపడుతున్నారు. ఇది చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం ఇది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం, ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి విషయము ఈ దృష్టి అన్నది. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, టెక్నాలజీగా అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, రాకెట్లను పంపించేటువంటి దేశాలలో, సైంటిఫిక్గా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, విద్యలో అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఈ యొక్క దృష్టి పైన నమ్మకాలు ఉన్నాయి. వాళ్ళు నిత్య జీవితంలో పాటిస్తుంటారు, దాని ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తూ ఉంటారు, విరుగుడుండకుండా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రభావం మనపై లేకుండా ఉండడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కేవలం అటువంటి దేశాల్లో కానీ కాదు, అనేకమైనటువంటి పెద్ద పెద్ద మతాలలో, సంస్కృతులలో, సాంప్రదాయాలలో ఈ దృష్టిని గురించి ప్రాముఖ్యత ఉంది. అంత చిన్న విషయం కాదు. అన్ని మతాల్లో ఈ ప్రాక్టీస్ ఉంది, ప్రతి ఇంట్లో ప్రాక్టీస్ ఉంది. ప్రతి వ్యక్తి ఈ దృష్టిని పాటిస్తాడు. దేవుని కంటే ముందు దృష్టికి ప్రాధాన్యత ఇస్తాడు మనిషి. అంతేకాకుండా మత గ్రంథాల్లో కూడా ఈ దృష్టిని గురించి చెప్పబడింది. ఖురాన్లో దృష్టిని గురించి చెప్పబడింది, బైబిల్లో దృష్టిని గురించి చెప్పబడింది. కాబట్టి మనం దీన్ని అంత సాధారణంగా చిన్నదిగా అంచనా వేయకూడదు. ఇది పెద్ద సబ్జెక్టు. చాలామంది ఇది సాధారణ విషయం అనుకుంటుంటాం, పట్టించుకో. కానీ ఆధ్యాత్మిక వ్యవస్థలో ఇదొక శక్తి మానవుని పైన ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నో శక్తులు ఉన్నాయి, మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. ఇది దుష్టశక్తికి సంబంధించింది, దృష్టికి సంబంధించింది. ఆ శక్తి కూడా ఉంటుంది. క్షుద్ర శక్తులు కూడా మనకు సృష్టిలో ఎన్నో ఉన్నాయి, అవి కూడా మన పైన ప్రభావితం చేస్తూ ఉంటాయి. అట్లాగే ఈ నల్లకన్ను కూడా దృష్టి మన పైన ప్రసారం చేస్తుంది. అందుకే దీనికి ప్రాధాన్యత వచ్చింది. కానీ ఈ సబ్జెక్ట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంకా చూడండి, మనం మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు అంటుంటాం, వాటిని పాటిస్తుంటాం. ఆ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ పాటించేటువంటి మూఢనమ్మకం ఏదంటే ఈ దృష్టియే. చాలామంది మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలు నమ్మరు, కానీ దృష్టిని నమ్ముతారు. దృష్టి కూడా మూఢనమ్మకమే, అంధవిశ్వాసమే. అయినా దృష్టిని పాటిస్తారు. ఇంట్లో ప్రతి వ్యక్తి పాటిస్తాడు. ప్రతి కుటుంబంలో ఇది ప్రాక్టీస్ ఉంది, ప్రతి కార్యక్రమంలో ఈ ప్రాక్టీస్ ఉంది. ప్రతి శుభకార్యంలో కూడా మనము ఈ దృష్టికి ముందు ప్రధాన పాత్ర ఇస్తాం. ప్రతికూల వాతావరణం మనం చుట్టూ క్రియేట్ చేస్తుంది ఈ దృష్టి. ఇప్పుడు చూడండి, ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న, వై ఆల్ బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు గుడ్ పీపుల్? మంచి మంచి వ్యక్తులకంతా బ్యాడ్. ఇది సాధారణమైనటువంటి ప్రశ్న. అన్ని విధాలుగా బాగా ఉంటాడు, సంతృప్తికరంగా ఉంటాడు వ్యక్తి, కానీ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్. కాబట్టి గుడ్ పీపుల్, మంచి వ్యక్తులకు, సమృద్ధిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ దృష్టి ప్రభావం ఉంది. వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. సమృద్ధిగా అన్ని విధాలుగా అభివృద్ధి అయి ఉన్నటువంటి వ్యక్తికి కూడాను ఈ దృష్టిపైన నమ్మకం. దేవుని పైన కూడా నమ్మకం ఉంటుందో లేదో చెప్పలేం, కానీ దృష్టిపైన నమ్మకం ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ అన్నమాట ఈ దృష్టి అన్నది. ఇక చూడండి, మానవునికి కళ్ళు ఉన్నాయి, ఈ కళ్ళకు రంగు ఉంటుంది, అది ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం గమనించాలి. నల్ల కన్ను ప్రధానమైంది, అంటే కన్ను లోపల. బ్లాక్ ఐస్ అంటాం, రెడ్ ఐస్, రెడ్గా ఉంటాయి కొద్దిమంది కళ్ళు. బ్లూ ఐస్, బ్లూ రంగులో ఉంటాయి. బ్లూ ఐస్ మంచివి అన్నిటికంటే. పింక్ ఐస్, వైలెట్ ఐస్, ఇట్లా అనేక రంగులలో కళ్ళు ఉంటాయి. మనం గమనించవచ్చు, ఒక వ్యక్తిని తీవ్రంగా తదేకంగా చూస్తే ఆ వ్యక్తి యొక్క కళ్ళు ఏ రంగులో ఉన్నాయి, దాన్ని బట్టి ఆ వ్యక్తి మన పైన ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే రంగులకు శక్తి ఉంది, ప్రతి రంగుకు ఒక శక్తి ఉంటుంది. రెడ్ ఒక శక్తి ఉంటుంది, బ్లాక్ ఒక విధమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి మన పైన ప్రభావితం చేస్తుంది అన్నమాట. ఆ వ్యక్తి మనకు తటస్థపడినప్పుడు, లేదా ఆ వ్యక్తి తదేకంగా మనల్ని చూసినప్పుడు ఆ యొక్క దృష్టి రేసెస్, కిరణాలు మన పైన ప్రసారం అవుతాయి. ముఖ్యంగా బ్లాక్, రెడ్ ఇటువంటి ఉంటాయి అనుకోండి, అవి నెగిటివ్ ఫోర్సెస్ని మన పైన ప్రభావితం చేస్తుంది. అరిష్టమో, పీడనో, దురదృష్టమో, దుఃఖమో, నష్టమో, కష్టమో ఏదో ఒకటి జరుగుతుంది ఆ దృష్టి ప్రసారమైనప్పుడు. చాలామంది వీటిని గమనించరు, కానీ మనం గమనించాలి. ఇకపోతే ఎవరికెవరికి ఉంటుంది ఇటువంటి దృష్టి? ఇది నల్లకన్ను, దృష్టి లోపం, బ్లాక్ ఐస్, దోష దృష్టి ఎవరికెవరికి ఉంటుంది? మనం గుర్తుపట్టవచ్చు వాళ్ళని.
వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు, వాళ్ళను గుర్తుపట్టి మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళు పక్కకు వెళ్ళిపోతాం, వాళ్ళకి దూరంగా ఉంటాం. మరి వాళ్ళని మనం గుర్తించవచ్చా? హౌ టు ఐడెంటిఫై? మన 5-6 మంది మన దగ్గర ఉన్నప్పుడు ఏ వ్యక్తికి లోపం ఉంది, దృష్టి లోపం, నల్ల కన్ను ఉంది, లోపదృష్టి ఉంది అని మనం ఎలా కనుక్కోవాలి? సాధారణంగా ఎవరు ఇటువంటి వ్యక్తులను కనిపెట్టలేదు. కొద్దిగా మనకు ఆధ్యాత్మిక వేదాంతమైనటువంటి జ్ఞానం ఉండాలి, యోగ సంబంధమైన విద్య తెలిసి ఉండాలి. సాంఖ్యయోగం అని ఉంది, సాంఖ్య జ్ఞానం ఉంది. ఆ సాంఖ్య జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈజీగా ఏ వ్యక్తుల దృష్టి లోపం ఉంది, దృష్టి తగులుతుంది వాళ్ళ ద్వారా అని కనుక్కోగలుగుతారు. మన శరీరంలో అనేకమైనటువంటి మాయాతత్వాలు ఉన్నాయి. 96 మాయాతత్వాలతో ఈ శరీరం పనిచేస్తుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, కామము, క్రోధము, మదము. చూసారా, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ కూడా శక్తులే. కళలు కూడా వస్తుంటాయి, అది కూడా ఒక శక్తియే. ఏంటి కళ? ఈ మనస్సు ఏంటి? ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అహంకారం ఎక్కడ పుడుతుంది? అది చెడ్డ అహంకారం అయితే తీసి బయటపడేస్తాం కదా, అవన్నీ మాయాశక్తి. అదే మాదిరి ఈ దిష్టి అనేటువంటి శక్తి కూడా ఒక మాయాశక్తి. అది ఎవరిలో ఉందో కనిపెట్టడం కష్టం. మంచి జ్ఞాని అయి ఉండాలి. సాంఖ్యశాస్త్రం, శరీర శాస్త్రం తెలిసి ఉండాలి. అంటే వేదాంతపరంగా అటానమీ మెడికల్ సైన్స్లో ఉండేటువంటి అనాటమీ కాదు. యోగశాస్త్రం, సూక్ష్మస్థితులు, శరీరంలో ఉండేటువంటి సూక్ష్మస్థితులకు సంబంధించిన జ్ఞానం తెలిసి ఉండాలి. ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళకు ఈ కళలను గురించి, తర్వాత ఈ దృష్టి లోపం గురించి చెప్పగలుగుతాం. ఎవరికొరికి అటువంటి దృష్టి ఉంది అని మనం కొన్ని లక్షణాలు చెప్పచ్చు, కానీ ఆ వ్యక్తిని కనుక్కోవడం కష్టం. ఫలాని వ్యక్తికి దృష్టిలోపం ఉంది, నల్లకన్ను ఉంది అని చెప్పలేం. కానీ ఎవరో ఒకరు ఇద్దరు చెప్పగలరు, అది వేరే విషయం. కానీ సాధారణంగా చెప్పాలంటే సాధారణటువంటి లోకంలో ట్రయల్ అండ్ ఎర్రర్, మిస్టేక్ బై ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వకంలో సమాజంలో కొద్దిమందిని గుర్తించారు. లాంగ్ లైఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సమాజంలో పెట్టుకొని ట్రయల్ అండ్ ఎర్రర్లో అనుభూతిగా సమాజం యొక్క అనుభవ జ్ఞానం చాలా గొప్పది. మన పూర్వీకులు కొన్ని గుర్తించారు, ఈ నల్లకన్ను ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని. అందుకని అటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు, తటస్థపడినప్పుడు వాళ్ళని దూరంగా పెడుతూ ఉంటారు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరంటే, కొద్దిమంది మనకు అసూయ పనులు ఉంటారు, మనం గిట్టని వాళ్ళు ఉంటారు. అసూయ, దేశము, పగ ఉంటుంది మనలో. అటువంటి వాళ్ళు మనం తటస్థపడినప్పుడు, వాళ్ళ దృష్టి మన పైన పడినప్పుడు, వాళ్ళ నెగిటివ్ ఫోర్సెస్ మన పైన పడతాయి. దాన్ని మనం దృష్టి అంటాం. అదే మరి కొద్దిమందికి ఆశ ఎక్కువ ఉంటుంది. ఆశ, అత్యాశ, దురాశ, నిరాశ స్థితిలో ఉంటారు. వాళ్ళ దృష్టి కూడా మంచిది కాదు, వాళ్ళ ఆలోచన కూడా మంచిది కాదు. ఆ విధంగా మన వ్యక్తులను గుర్తుపట్టచ్చు. ఇంకా కొద్దిమంది చాలా నీచంగా ఉంటారు, తిండి తినడానికి కూడా గతి లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళది కూడాను నల్లకన్నే, దోష దృష్టి. ఆ దోష దృష్టి మన పైన పడితే మనకు దృష్టి తగులుతుంది. అదే మరి అపరిచితులు, కొత్త వాళ్ళు ఎవరైనా వ్యక్తులు మనకు తటస్థపడినప్పుడు ఆ దృష్టి తగులుతుంది. భోజనం చేస్తున్నాము, కొత్త వ్యక్తి వస్తాడు, సడన్గా మనం చూస్తాడు, ఆ దృష్టి పడుతుంది, ఆ వ్యక్తి యొక్క దృష్టి పడుతుంది. కొద్దిమంది బ్యాక్ బైటర్స్, పైన ముఖాన్ని బాగానే కనిపిస్తుంటారు, బ్యాక్ బైట్, వెనుకపోటు పోసే వాళ్ళు ఉంటారు. పైన ఒక విధంగా కనిపిస్తుంటారు, లోపల ఒక విధంగా ఉంటారు. అటువంటి వాళ్ళ దృష్టి కూడా మనకు పడుతుంది. అందంగా ఉన్నా, లేకపోతే మంచి ఎక్కువ నగలు ధరించిన, మంచి దుస్తులు ధరించిన, లేకపోతే కనుక ఒక పెద్ద బిల్డింగ్స్, భవనము, భూమి, ల్యాండ్, ఫ్యాక్టరీ, వీటిని చూసినా కూడా, అందుకే మనం ఇంటికి దిష్టి బొమ్మలు పెడతాం, గుమ్మడికాయలు పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, నిమ్మకాయలు ఎలా తీస్తాం, ఎందుకు దిష్టి తగలకుండా ఉండనీకే. అదే మన డ్యాన్స్ చేస్తుంది, డ్యాన్స్ అయిపోయినాక దిష్టి తీస్తారు. డ్రామా అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ దిష్టి తీస్తారు. సినీ యాక్టర్స్, క్రికెటర్స్, రాజకీయ నాయకులు, తర్వాత ఫిల్ స్టేషన్స్, అంటే ఏమైనా అవార్డు ఉత్సవాలు జరుగుతుంటాయి, ఫిల్ స్టేషన్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్ జరిగినప్పుడు అవార్డు రివార్డు ప్రదానం చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో ఆ దృష్టి తగులుతుంది, ప్రజల యొక్క దృష్టి. ఎందుకంటే చాలామంది పబ్లిక్ హాజరవుతారు అని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. అప్పుడు నల్ల దృష్టి ఉన్న వాళ్ళ దృష్టి వాళ్ళ పైన పడుతుంది, ఆ దృష్టి వాళ్ళకి తగ్గుతుంది. పాట పాడేవాళ్ళు, నాట్యం వేసేవాళ్ళు, పబ్లిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ ఇదే సమస్యలు. క్రికెటర్స్ ఎక్కువ మంది బిలీవ్ చేసేది ఈ దృష్టిలోపమే. చాలామంది మీకు తెలియదు, వాళ్ళు అంటుంటారు
పలానా దిష్టి బాగలేదు, దిష్టి నాకు తగిలింది, అందుకే ఈరోజు గేమ్ నేను సరిగా ఆడలేదు, ఈ శకునం వచ్చింది, ఆ శకునం వచ్చింది, వాడు కనపడ్డాడు, వీడిని కనపడ్డాడు అని అంటాం. ఇవన్నీ దిష్టి లోపాలే. రాజకీయ నాయకుల పైన పడుతుంది, సినీ యాక్టర్స్ పైన పడుతుంది, క్రికెటర్స్, ప్లేయర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, అథ్లెటిక్స్ ఆడేవాళ్ళు. సాధారణంగా జరిగేటువంటి సంఘటనలు ఏంటంటే కొంతమంది కలిసినప్పుడు ఉత్సవాలు, పండుగలు, మ్యారేజెస్, సెలబ్రేషన్స్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుగుతూ ఉంటాయి. అటువంటిప్పుడు అనేక మంది వ్యక్తులు కలుస్తారు. వాళ్ళలో నల్లకన్ను ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క దృష్టిని మన పైన ప్రసారం చేస్తారు. అందుకే ఇటువంటి కార్యక్రమాలు అయిపోతూనే వాళ్ళకి దృష్టి తీస్తుంటారు. డాన్సర్స్కి, డ్రామా వేసే వాళ్ళకి, క్రికెటర్స్కి, రివార్డు తీసుకున్న వాళ్ళకి, లేదా పబ్లిక్లో స్పీచ్ ఇచ్చే వాళ్ళకి. ఎందుకంటే పబ్లిక్ పెర్ఫార్మెన్స్, పబ్లిక్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దృష్టి పడుతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఆ ప్రోగ్రాం అయిన తర్వాత వాళ్ళకి దృష్టి తీస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, కానీ మనకు తెలియదు. ఇప్పుడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటారు, వాళ్ళకి దృష్టి తగులుతుందని నల్లబొట్టు పెడతారు. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి తీస్తారు. చిన్నపిల్లలకు నల్లబొట్టు పెడతారు, కాలికి, అరచేతికి, దృష్టి తగలకుండా. ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ దృష్టికి సంబంధించినవి. కాబట్టి ఈ దృష్టి వల్ల మనకు అనేకమైన ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. శారీరక అనారోగ్యాలు వస్తాయి, మానసిక అనారోగ్యాలు ఉంటాయి. తర్వాత ఇంకా కొంతమంది భయము, భీతి కలుగుతుంది, వామిటింగ్ సెన్సేషన్ కొంతమందికి వస్తాయి. కొంతమంది నిద్రపోరు, పీడకలలు వస్తాయి, తీవ్రమైన జ్వరం వస్తుంది. కొంతమంది తంతు వేస్తారు, తంత్రాలు వేస్తారు, కొంతమంది తాయితలు కడతారు, కొంతమంది క్షుద్ర పూజలు చేస్తారు. ఈ తీవ్రమైన జబ్బు, ఈ మానసిక జబ్బులు వచ్చినప్పుడు ఏముందో వాళ్ళకి పనిచేయదు. ఆ వ్యక్తి మళ్ళీ దృష్టి తీయించి ఆ దృష్టి ద్వారానే ఆ జబ్బును దింపేస్తారు. అదే మరి ఈ మంత్ర విద్యగాలను, తాంత్రికులను, ఇంద్రజాలకులను పిలిపించి ఆ యొక్క దృష్టి పోయేటట్టు చేస్తూ ఉంటారు. ఇది పెద్ద మహావిద్య, కొన్ని వేల లక్షల రూపాయలతో జరిగేటువంటి పరిశ్రమ అన్నమాట ఇది. కాబట్టి దాని యొక్క ప్రభావాలు ఏ మాదిరిగా ఉంటాయి. ఈ ప్రభావాల నుంచి తప్పించుకొని కూడా మనకు కొన్ని కవచాలు తయారు చేశారు. కవచం అంటే ప్రొటెక్షన్ అన్నమాట. ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మన స్కూటర్లు వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకుంటాం, అది కవచం. అదే మా రాజకీయ నాయకులు ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట, ప్రొటెక్షన్, బాడీ ప్రొటెక్షన్. ఎవరైనా పిస్తలతో కాల్చినా కూడా రక్షణ ఉంటుంది. ఆ మాదిరిగా దృష్టి తగలకుండా, మన పైన ప్రస్థానం కాకుండా కొన్ని కవచాలు వాడతారు. దాన్ని కవచం అంటాం. దీన్ని ప్రివెన్షన్గా వాడతాం, నివారించడానికి వాడతాము, ఉపశమనం కూడా వాడతాం అన్నమాట. దృష్టి తగిలిన తర్వాత కూడా వాడతాం. దీన్ని కవచాలు అంటాం, దిష్టి కవచాలు అంటాం. అంటే ఈ కవచం అంటే ఏంటంటే కన్ను రూపంలో, కన్ను ఆకారంలో, కన్ను యొక్క డిజైన్ ఒకటి తయారు చేస్తారన్నమాట, నమూనాలు. మనం స్టిక్కర్లు, బ్యాడ్జెస్, డాలర్స్, లాకెట్లు చేసుకుంటాం, దానికి దేవుని బొమ్మలు పెట్టుంటాం, చిన్న చిన్న స్టిక్కర్లు, బ్యాడ్జెస్. ఆ మాదిరి కన్నును తయారు చేస్తారు. దీని పూసలతో కానీ, ఐరన్తో కానీ, చెక్కతో కానీ, మట్టితో కానీ తయారు చేస్తారు. దీన్ని శరీరం పైన ధరిస్తారనమాట. దాన్ని కవచం అంట. దీన్ని నాజర్ దోష అంట. నాజర్ దోష అనేది చాలా ప్రాచీన కాలం నుంచి వచ్చేటువంటి ఒక సాంప్రదాయం అన్నమాట భారతదేశంలో. ఈ నాజర్ దోష అనేటువంటి ప్రాక్టీసు హిందువుల్లో, భారతదేశంలో అనాదిగా వస్తుంది. సుమారు ఒక 5000 సంవత్సరం పూర్వం నుంచి కూడా, ఈ కలియుగం ప్రారంభం కాక ముందు నుంచి కూడా ఈ ప్రాక్టీసు, ఈ సాధన మన దేశంలో ఉంది. దాన్ని నాజర్ దోషం అంటాం. ఈ నాజర్ దోష నమూనాలను తయారు చేసి మనం ఇంట్లోకి ప్రవేశించే ముందు ముఖద్వారం ముందా వాటిని అలదిస్తాం. ఇప్పుడు మనం ఇంట్లో గృహప్రవేశం చేసినప్పుడు బూడిద గుమ్మడికాయని కడతాం. ఇంకా కొద్దిమంది రాళ్ళు, ఎంట్రుకలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు, మంచి తంత్రాలు వేసి ఆ ముఖద్వారం మీద అలదీస్తాం. లేదా ఇంట్లో ఎంటర్ అవుతూనే మొదటి భాగంలోనే పెట్టేస్తాం. అంటే బయట వాళ్ళు వస్తే మొదలు వాళ్ళకి నెగిటివ్ దృష్టి దానిపైన పడుతుంది అన్నమాట. ఆ కవచం పైన పడిపోతుంది. దిష్టి కవచం అంటాం అన్నమాట దాన్ని. చూడండి, ప్రతి స్టెప్ ఆఫ్ యాక్టివిటీలు మనం ఇంట్లో ఏదో విధంగా మనము దిష్టిని నమ్ముతూ ఉంటాం. కొద్దిమంది డైనింగ్ టేబుల్ పైన ఆ యొక్క నాజర్ దోష్ నమూనాను ప్రొటెక్షన్ పెట్టుకుంటారు డైనింగ్ టేబుల్ పైన. ఇంకా కొద్దిమంది గార్డెన్లో పెడతారు, వంటింట్లో పెడతారు, హాస్టల్స్లో పెడతారు, హోటల్స్లో ఉంటాయి, సినిమా హాళ్ళల్లో, అలాగే సపరేట్ డైనింగ్ హాళ్ళల్లో ఉంటాయి. ఎక్కడైతే ఆహార పదార్థాలు తింటూ ఉంటారో అక్కడంతా ఈ నాజర్ దోషం అనేటువంటి ఒక నమూనాను, కవచాన్ని వాళ్ళ గోడకి ఎలదీసి ఉంటారు. దీన్ని మనం దిష్టి దేవత అంటుంటాం.
కాళీ కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ ఇట్లా బొమ్మల మాదిరి కవచం, రక్షణ అనమాట. అది రక్షణ కవచం, రక్షణ రేకు అంటాం. ఆ రేకులు పెట్టి ఉంటాం. అంటే కొత్తవాడు ఇంట్లోకి ఎవరైనా వస్తే ఆ దృష్టి అది ఆకర్షిస్తుంది అనమాట. అది మన పైన పడదు. ఇంకా మనకు చాలీసా అని ఉంది. చాలీసా అంటే మ్యాజిక్ పవర్, అంటే రక్షణ రేఖ అంటాం. ఒక రేకు పైన కానీ కడ్డీ పైన కానీ రాగిది కానీ వెండి కానీ దానిపైన ఒక మంత్రం కానీ లేదా బొమ్మ కానీ దిష్టి బొమ్మ కానీ అటు ఆకారం గీస్తారు. దాన్ని రక్షణ రేఖ అంటాం. అది కూడా దిష్టికి అగ్నిష్టుగా పనిచేస్తుంది. అటువంటి కొద్దిమంది కాలు కట్టుకుంటారు, కొద్దిమంది మెడ కట్టుకుంటారు, కొద్దిమంది ఇక్కడ కూడా కట్టుకుంటారు. అది కూడా దిష్టికి నివారణ రూపమే. అది కూడా నివారణకు ఉపయోగించుకుంటారు, ఉపశమనాన్ని కూడా ఉపయోగించుకుంటారు. తర్వాత మిర్రర్ చాలిస్మా అని ఉంది. మిర్రర్ అంటే ఏమి? ప్రతిబింబం. మనం చూస్తే మన బొమ్మ దాంట్లో కనిపిస్తుంది. అట్లాగనే ఈ చాలిస్మా మిర్రర్ అంటే ఇంట్లోకి ప్రవేశించే ముందు ముఖద్వారం పైన కొందరు ఇళ్లలో అద్దాలతో డోర్ తయారు చేసి ఉంటారు. అంటే ఇంట్లోకి వెళ్ళాలంటే మనం అద్దాల డోర్ తీసి లోపలికి పోవాలి. దాని ద్వారా మనం పోయేటప్పుడు అద్దం తెరిచేటప్పుడు మన యొక్క బింబము ఆ అద్దం పైన పడుతుంది. కాబట్టి ఆ అద్దం పైన ఉండేటువంటి ఈ తాలిస్మా ఏం చేస్తుందంటే ప్రతిబింబం అంటే నెగిటివ్ ఫోర్సెస్ లాక్కుంటుంది. ఏ వ్యక్తి అయితే ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే రూపం ప్రతిబింబం మధ్యంలో కనిపిస్తుందో, అట్లాగే ఆ కొత్త వ్యక్తి యొక్క నెగిటివ్ ఫోర్సెస్ని ఆ యొక్క తాలిస్మా, మిర్రర్ తాలిస్మా లాక్కుంటుంది. ఆ వ్యక్తిలో ఉండే నెగిటివ్ ఫోర్సెస్ని వెనక్కు తీసుకుంటుంది అనమాట, రివర్స్ పంపించేస్తుంది. అంటే మన ఇంట్లోకి రావు, లేదా ఇంట్లో వచ్చిన తర్వాత అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రసారం కావు. దాన్ని మిర్రర్ తాలిస్మా అంటాం. ఇంకా కొద్దిమంది గుమ్మడికాయలు కొడతారు, కారు స్కూటర్ ఉన్నప్పుడు దిష్టి తీస్తాం, టైర్ల కింద నిమ్మకాయలు పెడతాం, కొబ్బరికాయలు కొడతాం, చూసారా? దిష్టి తీస్తాం, ఉప్పుతో దిష్టి తీస్తాం, మిరపకాయలతో దిష్టి తీస్తాం, చీపురు పుల్లలతో నిప్పుతో తీస్తాం. ఇంకా కొద్దిమంది మత సంబంధమైనటువంటి పవిత్ర గ్రంథాలు దగ్గర పెట్టుకొని ఫంక్షన్స్కి పోతారు. మ్యారేజ్ కానీ ఫంక్షన్స్ కానీ డిన్నర్స్ కానీ పోయేటప్పుడు వాళ్ళ మత గ్రంథం దగ్గర పెట్టుకొని పోతారు. చూడండి, మీరు గమనించండి, కొన్ని మతాల వాళ్ళ ఫంక్షన్ పోయినట్లయితే, గుంపులోకి వచ్చినట్లయితే వాళ్ళ దగ్గర ఒక గ్రంథం చేతిలో ఉంటుంది. ఎందుకు? ఆ దుష్టితో పడకుండా ఉండనేకే. చాలా మతాల్లో ఈ ప్రాక్టీస్ ఉంది. నమ్మకం ఉన్న వాళ్ళు ఆ మత గ్రంథాన్ని తీసుకొని పోతారు. కొద్దిమంది గోమూత్రాన్ని ఇంటి ముందు చల్లుతారు, ఆ దిష్టి తగలకుండా. కొద్దిమంది గంగానది నీళ్ళు ఇంటి ముందు పోస్తారు. ఇట్లా రకరకాల పద్ధతులను ఒక్కొక్కరు వాళ్ళకి తగినట్లు, అభిప్రాయాలు ఉన్నట్లు, నమ్మకాలకు తగినట్లు ఈ దిష్టి కవచాలను ఉపయోగిస్తుంటారు. కాబట్టి నరుని యొక్క దృష్టి ఎటువంటిదంటే, మానవుని యొక్క దృష్టి నాపరాయి అంటే గట్టిగా ఉన్నటువంటి బండను కూడా పగలగొడుతుందట. కాబట్టి మన కంటికి ఎటువంటి శక్తి ఉందంటే, ఒక బండను గట్టి రాయి మనం చూసినట్లయితే తీక్షణంగా ఏకదాటిగా రాయిని చూస్తే ఆ రాయి పగిలిపోతుంది అని పెద్దలు అంటారు. అంటే ఇటువంటి అనుభవాలు కొన్ని జరిగాయి పూర్వంలో. అందుకే ఈ సామెతలన్నీ మనకు వచ్చాయి. అంత శక్తివంతమైనది ఈ కన్ను అన్నమాట, నయనం. అన్నిటికంటే ఈ కన్ను చాలా ప్రధానమైనది మానవునికి ఉన్నటువంటి పంచేంద్రియాలలో. జ్ఞానం కూడా సంపాదించాలి ఇటువంటి వాటికి. ఈ మాయ గురించి, కళలను గురించి, నిద్రను గురించి, గొరకలను గురించి ధ్యానంలో చాలా గొరకలు పెడుతుంటారు. ఎందుకు గొరకలు పెడుతున్నాము, ఈ దృష్టి అంటే ఏంటి, దోష దృష్టి ఏంటి, ఇవన్నీ సూక్ష్మస్థితులు, మాయాశక్తికి సంబంధించిన విషయాలు ఇవి. ఇవన్నీ జ్ఞానం ద్వారా ధ్యానులు తెలుసుకొని సమాజానికి బోధించాలి, సమాజానికి ఉపయోగపడాలి మన జ్ఞానం. అప్పుడే మనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది సమాజంలో ధ్యానులకు, లేకపోతే సమాజం ఉండే వ్యక్తులకి మనకు డిఫరెన్స్ లేదు, అందరం ఒకటే. కాబట్టి ఈ విధంగా మరికొన్ని నూతన విషయాలతో, అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. అప్డేట్స్ మళ్ళీ కొన్ని మీకు అందజేస్తాం. అంతవరకు సెలవు.